పటేలు మన స్కోర్ 170 చేరుకోనికి ఒక 6 కొట్టి ఎలిపి చేసినావు. గెలవనీకి 3 పుల్లలు తీసినావు. ఒక క్యాచ్ పట్టినావు. ఒక రన్ అవుట్ చేసినావు. అయ్ చెప్పు ఏం కోరుకుంటావు నా నుంచి? చెప్పు నీ ప్లేస్లో నేను ఆడన్నా? నా ప్లేస్లో నువ్వు ఆడతావా? ఓపెనింగ్ ఎక్కుతావా? 1 డౌన్లో వస్తావా? అంత పెద్ద ఆఫర్లు ఎందుకన్నా టీంలో ఉంచుకుంటే చాలు. నెక్స్ట్ మ్యాచ్లో కూడా గిదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తాం. ప్లేయింగ్ లేవనేది తమ్ముడు. నీ అవ్వ నా తర్వాత నువ్వే నెక్స్ట్ కెప్టెన్ అంటే మీరు మరి నేను తమ్ముడు నేను రిటైర్మెంట్ తీసుకున్నానా లేదన్నా? పోనీ కెప్టెన్సీ వదిలేసినా లేదన్నా? మరెందుకు నీకు నీ అవ్వ నా తర్వాత కెప్టెన్సీ ఎట్లయినా నీకే వస్తుంది కదా లేదన్నా? ఓరే హార్దిక్ ఎప్పటికీ కొట్టుకుంటూనే ఉంటావా? నీ అవ్వ ఏంది ఇది? పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కదా. అరే ఏం చెప్పాలా జడ్డు బ్రో నీకు? నీ అబ్బా రాత్రి అయితే చాలు డేటా అయిపోతుంది. ఏం చేయమంటావు? హార్దిక్ మా బొమ్మను పంపించమంటావా? ఓరే తమ్ముడు ఏం మాట్లాడుతున్నావే? గింతరాన సీనియర్ ప్లేయర్ని పట్టుకొని పిసుకుతామంటావా? పిసుకుడు కాదు బహుమ, అసలుకే హార్దిక్ పాండ్యా బింగ్ మీద ఉన్నాడు. ఓరే నాయన ఏం మాట్లాడుతున్నావు రా? నీ అవ్వ టెస్ట్ కిందకి వస్తావు కదా, కప్పు నేనే ఎడ్డుంటా చూసుకోమారా. బహుమ తింటాడు ఉప్పు, ఈసారి మాదే కప్పు. కప్పు ఉంటది కప్పు, బహుమ తింటాడు ఉప్పే. కప్పు మీరు ఎత్తుకోతారో మేము ఎత్తుకోతారో చూసుకుందాం. నీ అవ్వ తగ్గేదే లేదు, కప్పు మాదే సరి. ఒరే మీ అబ్బాయి ఏమైంది వే? మనకి ఆర్సీబీ వాళ్ళు ఆడతలేరు, ఆర్ఆర్ వాళ్ళు అయితే పచ్చగా కనిపిస్తలేరు. అవును బ్రో, మరి రాజస్థాన్కి మొత్తం అన్యాయం జరుగుతుంది. ఇదంతా కట్టుమిట్టాలే. ఏంది మమ్మల్ని ఒక్కళ్ళు కూడా ప్లేయింగ్ లెవెల్ లో తీసుకుంటలేరు. ఇంకెప్పుడు తీసుకుంటారు? జింబాంబ్రే చాలు బ్రో, టీంలో నువ్వు కూడా ఉన్నావు, గప్పుడు చూసుకుందాం. ఇవాళ నీకు ఛాన్స్ లేకుండా చెప్తారు, ఎందుకంటే కెప్టెన్ నేనే. కాకోసారి మొట్ట పిల్లకాయల వల్లి కావాలి తమ్ముడు. ఫైనల్లో తీసుకొని నా పర్ఫార్మెన్స్ తో అందరినీ ఇసుకెత్తా. ఈసారి T20 వరల్డ్ కప్ ని మనం హోస్ట్ చేస్తానమా వేరే టీంలో హోస్ట్ చేస్తానా అర్థమే అయితలేదు. మన గ్రౌండ్లలో మన టీంను ఓడించి వాళ్ళు వేరే ఏంది సెమీస్ కి. ఈ ఎటుమేర గాడు ఇప్పుడే నిద్రలో వేసినట్టున్నాడు. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా, కంప్లీట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో వీడియో గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.